హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగా రుద్ర ఇద్దరూ సుధా లంచ్కి పిలిచారు అని విశ్వనాథం వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తారు. వెళ్ళి అక్కడ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే అప్పుడే రుద్ర సుధాని అడుగుతారు, మీరు మీ పాప తప్పిపోయి చాలా సంవత్సరాలైంది కదా, మరి ఎందుకు ఇంకా తన గురించి వెతికే ప్రయత్నాలేమీ చేయలేదు అని అడుగుతారు. మేము వెతకని ప్రయత్నం చేయలేదు అని మీరు ఎలా అనుకుంటావు బాబు? మేము తిరగని గుడి లేదు, వెళ్ళని చోటు లేదు. కానీ ఏం చేస్తాం, మా తలరాత. రేపటితో తను తప్పిపోయి 21 సంవత్సరాలు నిండుతాయి. నా కూతురు ఎక్కడుందో తెలియక అనుక్షణం గుండె పగిలిపోతుంది. రోజు నిద్ర కూడా పోవటం లేదు. రోజంతా నా చిన్నీనే నాకు గుర్తొస్తుంది అని చాలా బాధపడుతుందన్నమాట సుధా. అదంతా చూస్తూ విశ్వనాథం సైలెంట్గా ఉంటారు. గంగా రుద్ర ఇద్దరు ఇంటికి రీచ్ అయిపోతారు. గంగా, సార్, సుధమ్మ ఏడుస్తుంటే నాకెంత బాధగా అనిపించిందో. నిజంగా సుధమ్మ బాధ వర్ణనాతీతం కదా సార్ అని అంటారు. నువ్వు చెప్పింది కరెక్టే గంగా, తన బాధ వర్ణనాతీతమే. కానీ ఏం చేస్తాం, తనని వెతుకుతానని మనం పెదనానికి మాటిచ్చాం కదా. నేను ఆ పనిలో ఉంటాను, నువ్వేమీ కంగారు పడద్దు అని ఇంకా రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వీరు ఇంకా రుద్ర వాళ్ళు పాపని సుధా వాళ్ళ కూతుర్ని వెతకడానికి ఫిక్స్ అయ్యారని తెలుసుకొని ముందుగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను దాచిపెట్టుకుంటూ రావాలి మొదటిగా అని ఇంకలా స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం ఎవరైతే ఉన్నారో అతన్ని వెళ్ళి కిడ్నాప్ చేసి ఒక ప్లేస్లో దాచిపెట్టేస్తాడు. అలాగే ఇంకా ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో వాటన్నిటిని ప్యూర్గా దాచిపెట్టేస్తాడనమాట. వీరు ఇప్పుడు ఆ గంగా వారసురాలని ఎవ్వరికీ తెలీదు, తెలిసే అవకాశం కూడా ఇక లేనేలేదు అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎప్పటికీ సుధాకి గంగే తన కన్న కూతురు అనే విషయం తెలిసే అవకాశమే లేదు కాబట్టి ఇకపై ప్రశాంతంగా ఉండొచ్చు అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా రుద్ర మాత్రం ఖచ్చితంగా ఈ విషయం అత్తయ్య మావయ్యకి తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని లక్ష్మి పైడిరాజుని పర్సనల్గా మీట్ అవుతారు. రుద్ర, చూడండి, మీకు నిజం తెలుసు, గంగా మీరు పెంచుకున్న అమ్మాయి అని తెలుసు, కానీ నాకు మీరు ఇంకొక హెల్ప్ కూడా చేయాలి అని అంటారు. ఇంకొక హెల్పా? ఏంటి బాబు అదని అంటారు. చూడండి, విశ్వనాథం మావయ్య గారు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు వాళ్ళ అమ్మాయిని వెతికే ప్రాసెస్లో కొంచెం కొంచెం మాటలు కలుపుతూ అసలు తను లాస్ట్ టైం ఎక్కడ మిస్ అయింది, ఏ ఏరియాలో మిస్ అయింది అనే విషయాల్ని అడిగితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అంటారు. వెంటనే అక్కడికి సుధా వస్తుంది. రుద్ర, ఏంటి లోపలికి రాకుండా అక్కడే ఉండిపోయావు, రా రుద్ర అని అంటారు. ఏం లేదత్తమ్మ, మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడగాలి అని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, అసలు మీ అమ్మాయి ఏ ఏరియాలో తప్పిపోయింది, తను ఆఖరిసారిగా మీరు చూసినప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకుంది, తన్ని మీరు ఆఖరిసారిగా ఎప్పుడు చూశారు, ఆ విషయాలు కాస్త చెప్పండి అని అడుగుతారు. ఇంకా వెంటనే గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు తను పర్పుల్ కలర్ గౌన్ వేసుకుంది. నేను ఎంతో ప్రేమగా తనకి లంచ్ తినిపించాను. తర్వాత ఆయన తన్ని పార్కుకి తీసుకువెళ్తాను అన్నారు. సరేనని నేను నా పని చేసుకుంటున్నాను. ఆ తర్వాత అర్ధరాత్రి వచ్చి పాప కనిపించటం లేదు. పార్కులో నేను ఫోన్ మాట్లాడి వచ్చేలోపు పాప తప్పిపోయింది అని చెప్పారు. నా గుండె ఒక్కసారిగా ముక్కలైపోయింది. వెళ్ళాను, పార్కుకు వెళ్ళి మొత్తం అడిగాను, అణువున గాలించాను, కానీ ఎక్కడా నా చిన్ని నాకు దొరకలేదు అని చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తారు సుధా. అయ్యో అత్తయ్య, మీరు ఎమోషనల్ అవ్వకండి, మీరు చెప్పారు కదా ఆ పార్క్ పేరేమైనా గుర్తుందా అని అడుగుతారు. ఈ వైజాగ్లోనే అది ఫేమస్ పార్క్, గుర్తొచ్చింది అని పార్క్ నేమ్ చెప్తారు. సరే నేను వెళ్తానని చెప్పి రుద్ర ఇంకా పార్కుకు వెళ్ళి ఆ పార్కు చుట్టుపక్కల పాత ఎవరైతే రిటైర్ అయిపోయిన సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారో
వాళ్ళని గుర్తు చేసుకోమంటూ లైక్ ఎవరైనా బ్యాచ్ ఉన్నారా, ఇక్కడ కిడ్నాప్ చేసే బ్యాచ్లు ఎవరైనా ఉన్నారా అంటే, లేదు బాబు, ఈ పార్క్ పక్కనే ఒక పెద్ద పోలీస్ స్టేషన్ ఉంది, కాబట్టి దొంగలు ఇక్కడికి వచ్చినా పెద్ద తప్పించుకోలేరు, కాబట్టి ఇక్కడ కిడ్నాప్ జరిగే అవకాశాలే ఎక్కువ ఉండవు బాబు అని చెప్తారు. ఏంటి, కిడ్నాప్ జరిగే అవకాశాలే ఉండవా? అలాంటప్పుడు ఎలా ఎలా పాప తప్పిపోతుంది? ఇదేదో కొంచెం డీప్గా ఆలోచించాల్సిన విషయంలా ఉంది అని ఆలోచనలో పడతాడు రుద్ర. ఇది ఇలా ఉండగా గంగ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఎలా అయినా ఒకసారి అమ్మని చూడాలనిపిస్తుంది అని ఇంక పాపం గంగ ఏ రోజైతే తప్పిపోయిందో ఆ రోజే అదే కలర్ శారీ కట్టుకొని, పాప ఎప్పుడైతే తప్పిపోయిందో అదే కలర్ శారీ కట్టుకొని సుధా వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఇంకా గంగని అలా చూసి తను అలా నడుచుకుంటూ రావడం చూసి సుధా చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. చిన్ని, నిన్ను చూస్తుంటే నాకు నాకు నా చిన్నిని చూసినట్టే అనిపిస్తుందమ్మా అని పాపం గంగని హక్ చేసుకుంటారు సుధా. మీరు మీరు నన్ను మీ చిన్ని అనే అనుకోండి అమ్మగారు అని అంటుంది. రా, నీకు నా చేత్తో భోజనం తినిపిస్తాను అని పాపం అలా తన చేత్తో భోజనాన్ని తినిపిస్తూ చాలా ప్రేమగా చిన్నీనైతే చూసుకుంటారనమాట గంగాలో సుధా. ఇది ఇలా ఉండగా రుద్రప్రతాప్ ఇలా మొత్తం వెతుకుతున్నాడు అని విశ్వనాథంకి తెలుస్తుంది. చూడు, నా కూతురు గురించి ఎప్పుడు ఎలా వెతకాలో నాకు బాగా తెలుసు. నువ్వొచ్చి మాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. మీ పనులన్నీ మానుకొని ఈ పని మీదే ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, గంగని బాక్సింగ్కి ప్రిపేర్ చేయి అని అంటారు. సార్, మీరు ఇంతలా భయపడుతున్నారు అంటే దీని వెనక మీరున్నారా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు విశ్వనాథం. వాట్ డూ యూ మీన్ అని అంటారు. ఐ మీన్ ఓన్లీ వన్ థింగ్. పాపని మీరే లాస్ట్ టైం పార్క్కి తీసుకువెళ్ళారు. కిడ్నాప్ జరిగింది అని చెప్పి ఇంటికి వచ్చి చెప్పారు, కానీ ఆ ఏరియాలో కిడ్నాప్ జరిగే అవకాశమే లేదు అని నాకు వాళ్ళు చెప్పారు. అలాంటప్పుడు దీని అర్థం ఏంటి సార్, చెప్పండి? పాప నిజంగా పార్క్ నుండి బయటకు వచ్చాకైనా కిడ్నాప్ అవ్వాలి, లేకపోతే మీరే తనని ఎక్కడైనా వదిలేసి ఉండాలి అని అంటారు. వాట్ రుద్ర, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అని అంటారు. సార్, అమ్మాయిల పట్ల మీకుండే ధోరణి, మీరు మాట్లాడే తీరు చూస్తుంటే నాకు నా డౌట్ మాత్రమే కనబడుతుంది. కానీ ఈ డౌట్ నిజం అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ నిజమైతే మాత్రం ఖచ్చితంగా అత్తయ్య మిమ్మల్ని క్షమించదు సార్ అని చెప్పి అక్కడి నుండి అలా వెళ్ళిపోతాడు రుద్ర. వెళ్తున్నాను సార్, వెళ్ళొస్తాను అని రుద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. విశ్వనాథం మాత్రం అలా షాక్లో ఉండిపోతాడు. ఒకవేళ నిజంగా తెలిసిపోయింది అంటే నేను నేను తలెత్తుకొని తిరగగలనా? సుధా ముందు నేను ప్రశాంతంగా ఉండగలనా అని పశ్చాత్తాపం మొదలవుతుంది విశ్వనాథంలో. ఇది ఇలా ఉండగా వీరు ఇంకలా గంగా వైపు చూస్తూ ఉంటారు. గంగా ఏమో బాగా బాక్సింగ్ అయితే చేస్తూ ఉంటుంది. గంగా, నువ్వు ఎంతో హ్యాపీగా బాక్సింగ్ చేస్తున్నావు కదా, కానీ ఫైనల్స్లో నిన్ను ఓడించే మంత్రం నా దగ్గరుంది అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి. వీరు నుండి స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం అయితే తప్పించుకుంటారు. ఇంక తప్పించుకొని ఆయన పరుగులు పెడుతూ ఉంటే కరెక్ట్గా రుద్ర కార్ కింద వచ్చి పడతారు. అయ్యో సార్, సార్ మీకేం కాలేదు కదా అనేలోపు ఆయనకి ఇంకా యాక్సిడెంట్ అయిపోతుంది. సో వెంటనే రుద్ర అయితే ఆయన్ని హాస్పిటల్కి, స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. వెంటనే తనకి హెడ్ ఇంజురీ అయింది. ఇది చాలా మేజర్ సివియర్ ఇంజురీ, బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయని అంటారు. డాక్టర్, ప్రయత్నించండి డాక్టర్, ఎంత ఖర్చైనా పర్లేదు అని అంటారు రుద్ర. అప్పుడే ఇంకా ఆయన పిలిచి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు అని అంటారు. ఏంటో చెప్పండి సార్ అని అంటారు. లేదు బాబు, నేను చేసిన పాపమే నాకు ఇలా శాపంలా మారింది బాబు. బాబు, విశ్వనాథం, బాక్సింగ్ ఛాంపియన్ విశ్వనాథం గారికి అని అనేసరికి ఆయన ఆయన మా మావయ్యే, చెప్పండి ఏం చెప్పాలని అంటారు. ఆయన కూతురు స్కెచ్ వేయమని నా దగ్గరికి వచ్చారు బాబు. కూతురు స్కెచ్ని నేను వేశాను బాబు. తను ఎవరంటే ఎవరంటే అని అంటారు. ఒక్కసారిగా ఇంకా రుద్ర, చెప్పండి వాళ్ళ పాప ఎవరు అని అడుగుతారు. తను అని బ్యాగ్ చూపించి చనిపోతారనమాట ఆ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం. ఒక్కసారిగా రుద్ర ఆ
బ్యాగ్ వైపు చూస్తారు. బ్యాగ్ వైపు చూసి ఇంకా అలా వెంటనే స్కెచ్ అన్నీ వెతికేసరికి ఆ బ్యాగులో గంగా ఫోటో కూడా ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రుద్ర. ఇదేంటి, వీళ్ళతో పాటు గంగా ఫోటో కూడా ఉంది. అసలు గంగా ఫోటో ఎందుకుంది ఇందులో? అంటే విశ్వనాథం మావయ్య కూతురు గంగానేనా? ఈ విషయాన్ని కన్ఫర్మ్ ఎలా చేసుకోవాలి? ఇది నిజమో కాదో నేను ఎలా ఎలా తెలుసుకోవాలి అని ఆలోచనలో పడతాడు రుద్ర. కానీ ఇందులో 10 మంది అమ్మాయిల ఫోటోలున్నాయి. వీళ్ళందరూ నిజమైన వాళ్ళ కాదా అనేది నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా 10 మందిని కాంటాక్ట్ అవ్వడానికి రెడీ అయిపోతారు. ఇంకలా లాస్ట్లో కేవలం గంగా మాత్రమే మిగిలిపోతుంది. గంగా, నువ్వు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అని అంటారు. ఎందుకు సార్ అని అడుగుతుంది. అదే, నీకేదైనా వైరల్ ఫీవర్స్ ఉన్నాయా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికే ఇది. వెళ్దాం అని బ్లడ్ శాంపిల్స్ అయితే కలెక్ట్ చేయిస్తాడు. అండ్ లక్ష్మి వాళ్ళకైతే చెప్తారనమాట, మీరు కూడా సుధా గారి హెయిర్ శాంపిల్స్ కానీ లేకపోతే విశ్వనాథం గారి హెయిర్ శాంపిల్స్ కానీ తీసుకురండి ప్లీజ్ అని అడుగుతారు. సరే బాబు అని వాళ్ళు సుధా హెయిర్ శాంపిల్స్ని అయితే తీసుకొని వెళ్తారు. సో అలా సుధా హెయిర్ శాంపిల్స్ని అండ్ గంగా హెయిర్ శాంపిల్స్ని డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తారు. రుద్ర, ఇది నిజమో అబద్ధమో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం. ఒకవేళ ఇది నిజమైతే సుధా అత్త చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని పాపం గంగా విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతారు. రుద్ర, ఇది ఇలా ఉండగా సుధాకి ఇంకా ఒక మంచి ఆలోచన అయితే వస్తుంది. వెంటనే విశ్వనాథం దగ్గరికి వస్తుంది. ఏమండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటో చెప్పు సుధా అని అంటారు. మీరు కాదండ్రు కదా అని అంటారు. నేనెందుకు కాదంటాను? నువ్వు అడిగింది ఏదైనా కాదంటానా? కానీ మీ పుట్టింటి వాళ్ళ విషయం తప్ప ఏదైనా నేను కాదన్నాను అంటారు. ఏమండి, నాకు మాటిస్తారా చెప్పండి అని అడుగుతారు. అప్పుడే లక్ష్మీ పైడిరాజు కూడా అక్కడికి వస్తారు. ఏంటమ్మగారు సార్ని అంతలా అడుగుతున్నారు అని అంటారు. మీరు ఆగండి, నేను చెప్తున్నాను కదా, చెప్పండి, నాకు మాటిస్తారా అని అడుగుతుంది. సరే, నీకు నేను మాటిస్తున్నాను, చెప్పు ఏం కావాలి అని అడుగుతారు. నేను ఒకరిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను, నా కూతుర్ని వాళ్ళలో చూసుకోవాలనుకుంటున్నాను అని అంటారు. ఒక్కసారిగా విశ్వనాథన్ షాక్ అయిపోతారు. ఏంటి సుధా, ఎవరిని దత్తత తీసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతారు. ఎవరో కాదు, గంగాని నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసరికి ఒక్కసారిగా విశ్వనాథం షాక్ అయిపోతారు. సుధా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మైండ్ పనిచేస్తుందా నీకు? ఆ గంగ ఏంటి, తను నా కూతురు. ఏవండి, తను మనం దత్తత తీసుకుంటే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చిన్నీలో తన్ని నేను చూసుకోవచ్చు. అందుకే నా మాట వినండి, మీరు నాకు మాట ఇచ్చారు అని అనేసరికి ఇంకా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట విశ్వనాథం. సార్, మాకు కూడా ఏ అభ్యంతరం లేదు సార్ అని అంటారు లక్ష్మీ పైడిరాజు. సరే, నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా సుధా అయితే ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయని తెలుసుకొని కలెక్ట్ చేసుకోవడానికైతే బయలుదేరుతారు. ఇంకా అలా రుద్ర వెళ్తుంటే వీరు రుద్రాని అడ్డుకుంటారు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు బావా అని అడుగుతారు. ఏం లేదు, చిన్న పనిపై వెళ్తున్నాను, పని అయిపోగానే వచ్చేస్తాను అని అంటారు. గంగ డిఎన్ఏ రిపోర్ట్సా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రుద్ర. నీకెలా తెలుసు అని అంటారు. నాకెందుకు తెలియదు బావా, నాకు బాగా తెలుసు. చూడండి, మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ ఒక్కటి మాత్రం నిజం, గంగ ఆ ఇంటి వారసురాలు అవ్వడం మీరు చూడలేరు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా రుద్ర అలా చూస్తూ ఉంటాడు. ఈ వీరు చూస్తుంటే ఏదో ప్లాన్ వేసినట్టు అనిపిస్తుంది అని అలా ఆలోచనలో పడేసరికి అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా హ్యాపీగా దత్తత కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా అలా విజయేంద్ర ఎంతైనా సుధా గంగని దత్తత తీసుకొని చాలా అంటే చాలా మంచి పని చేస్తుంది. నిజంగా ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా రుద్ర అయితే డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకోవడానికైతే బయలుదేరి
వెళ్ళేసరికి ఇంకక్కడ డాక్టర్ అయితే సార్ ఇదిగోండి సార్ డిఎన్ఏ అని చూపిస్తారు. డిఎన్ఏ చూపించేసరికి ఒక్కసారిగా రుద్ర అయితే అలా షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే డిఎన్ఏ శాంపిల్స్ అనేవి మ్యాచ్ అయితే అవుతాయి. ఇంకా ఒక్కసారిగా అలా చూస్తూ అంటే ఇది నిజమన్నమాట, గంగ నిజంగా మావయ్య కూతురే అన్నమాట అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. అలా ఇంకా రుద్ర ఈ విషయం విశ్వనాథం మావయ్యకి తెలిస్తే గంగని మళ్ళీ కూతురుగా చూడరు, గంగ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇదంతా చేయాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి నిజాన్ని దాచిపెట్టేస్తాడనమాట. అలా తనైతే ఇంక వెంటనే అక్కడికి వస్తాడు. దత్తత అయితే జరుగుతూ ఉంటుంది. ఈ దత్తత జరగడానికి వీల్లేదు అని అంటారు. ఎందుకు ఎందుకు దత్తత జరగడానికి వీల్లేదు అని అంటారు? ఎందుకంటే నేను తర్వాత చెప్తాను, మీ కన్న కూతురే కాబట్టి మీరు దత్తత తీసుకోలేరు అని అనుకుంటాడు మనసులో రుద్ర. బాబు ఈ దత్తత తీసుకోవడమే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని పాపం ఎంతో హ్యాపీగా ఇంకా దత్తత అయితే జరిపిస్తారు. అలా ఇంకా గంగ అఫీషియల్గా కూడా సుధా కూతురైపోతుంది. అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.